పిల్లలకి ఒక పట్టుదల, ఒక బలం, అంటే ఇన్స్పిరేషన్ సినిమా ఇది. కొన్ని ఉండొచ్చు అవి నార్మల్, బట్ సినిమా అంతా ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరూ పిల్లలతో చూడాలి, పిల్లలు మెయిన్ చూడాలి. అంటే మనం బలంగా ఎలా ఉండగలం, ప్రతి ఒక్కదానికి మనం ఎదిరించగలం అనే స్పోర్టివ్తో ఉంది సినిమా. ఇప్పుడు ఒకవేళ ఏదైనా తప్పుదారి పట్టకుండా యూత్కి కానీ ఏదైనా మంచి మెసేజే కదా ఇది. మెసేజ్ ఉంది, ఫుల్ మెసేజ్ ఉంది. అరే తప్పుదారి ఎవ్రీ పిక్చర్లో ఏవో జనాలు చూడడం కోసం జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా సినిమా లేదు కదా. సో ఎంటర్టైన్మెంట్ అండ్ మెయిన్ పట్టుదల అవన్నీ మొత్తం పిల్లలకి మెయిన్ సంబంధించింది. గట్టి ప్రోత్సాహం ఉంది సినిమాలో. ఎంత మెసేజ్ ఇచ్చాడు అంటున్నారు, ఇంత బాగుంది పిల్లలకు ఉపయోగపడే సినిమా, కానీ కొంతమంది సినిమా అలాగుంది, ఆ సినిమాలో లైన్ ఎలాగుంది నెగిటివ్ పెడుతున్నారు. అంటే జనాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపించవచ్చు, మనం ఏం చెప్పలేం. ఎవ్రీ మైండ్ అలాగుంటుంది కదా. బట్ మన మైండ్లో ఏమొచ్చిందే నేను చెప్దామని వచ్చిన ఎదరికి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మూవీ. అంటే గొప్ప రామ్ చరణ్ ఫ్యాన్ అని అలా ఏం లేదు, ఫ్యాన్ ఏం కాదు. ఇది ఓన్లీ నేను పిల్లల కోసం, పెద్దల కోసం, ఎవ్రీ పర్సన్ కోసం పెట్టిన మూవీ ఇది. చాలా బాగుంది. ఎండింగ్ తక్ ఏడుపు వచ్చింది రియల్లీ. నేను మామూలుగా రివ్యూస్ ఇవ్వను, బట్ దీనికి ఇవ్వాలనిపించింది. లాస్ట్ వన్ పిల్లల భవిష్యత్తు కోసం చెప్తున్నారు కదా, పిల్లల భవిష్యత్తు కోసం తీసిన ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి, మనం అన్నిటికీ నేర్పించాలి. పిల్లలకి ఆటలు లేవు ఈ మధ్యన, ఫోన్లో ఎప్పుడు గేమ్స్, పిల్లలు ఎప్పుడు ఫోన్స్ చూస్తూ ఉంటారు. చెప్తారు అది కూడా చెప్పారు. వెరీ గుడ్ సజెషన్. అండ్ పిల్లలకి మెయిన్ నేను ఒకటి టీవీ దీన్ని సందర్భంగా ఒకటి చెప్తున్నా, పిల్లలకి ఫోన్లు ఇవ్వడం మానేయండి. మా బేబీ కూడా చెప్తున్నా, మా పాప కూడా చెప్తున్నా, మా కోడలు అందరికీ చెప్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తా, ఫోన్లు ఇవ్వడం మానేయండి ప్లీజ్. వాళ్ళు ఫోన్ల ద్వారా చాలా చెడిపోతున్నారు. అందులో రకరకాలు వస్తున్నాయి. ఎవడు యూట్యూబ్ బ్యాన్ చేయడు, అందులో దరిద్రం, అన్ని దరిద్రాలే. ఇన్స్టా ఆడవాళ్ళు తగ్గండి అమ్మా, కొద్దిగా ప్లీజ్ తగ్గండి. ఆ డ్యాన్సులేంటి, మన వయసులేంటి, మనమేంటి, అసలు కొద్దిగా ఆగండి, కొద్దిగా తగ్గండి. ఎందుకు అంత దరిద్రం తెచ్చుకుంటున్నారు? ఈ దేశానికే మచ్చ. సారీ, నాకు మీరు క్వశ్చన్స్ అడిగి బీపీ తెప్పించారు. చాలా వరస్ట్గా ఉన్నారు. ప్లీజ్ అమ్మా, ఆంటీలు, మా అమ్మలో ఊరుకోండి అమ్మా దయచేసి.